హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పక్కా తెలంగాణ స్టైల్లో పాల తాలికలతో పాయసం చేయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం గోధుమ పిండిని తడుపుకోవాలండి. నేను ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు, దానికి కొద్దిగా వాటర్ వేసి తడుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే బారావు, కొంచెం స్మూత్గా ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టుకున్నాక వాటిని పాల తాలికలాగా చేయాలండి. ఇలా ఏదైనా మనకు చపాతీలు చేసేదైనా సరే, ఒక ప్లేట్ అయినా సరే తీసుకొని దానిపైన పెట్టి చేసుకోవచ్చు. అలా సన్నగా చేయాలి. మరి లావుగా, మరి సన్నగా కాకుండా మీడియంగా చేయాలి. ఒక ప్లేట్లో పిండి వేసుకొని ఆ పిండిలో వేయాలి. ఎందుకంటే ఇవి అంటుకుంటాయి ఒకదానికి ఒకటి. పొడి పిండి వేస్తే దాంట్లో ఒకదానికొకటి అంటుకోవు. అలా కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా కొద్దిగా చేసుకుంటూ దాంట్లో వేసుకోవాలి. అలా పిండిలో వేసుకున్నాక వాటిని కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా తీసేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకోవాలండి. మరి లావుగా చేసుకుంటే కూడా తొందరగా ఉడకవు. ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేసుకోవాలి. చేసుకున్నాక అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని ఆ పిండి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. పొడిపిండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే దాంట్లో తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. పొడిపిండి లేకపోతే ఒకదానికొకటి అంటుకుంటాయి. ఇలా చిన్నగానే కాదు, పెద్దగా అయినా అట్లా విరిచేసేయచ్చు. ఎందుకంటే ఉడికిపోతాయి దాంట్లో. చిన్నగా విరవాలని ఏం లేదు, పెద్దగా కూడా వేసేసుకోవచ్చు. అలా వేసాక ఇట్లా పైకి తీసుకోవాలండి. ఇలా అనుకుంటూ తీసేసుకోవాలి తాలికల్ని. అలా కొద్దిగా తాలికలు చేసుకుంటూ తీసుకొని మనం తాలికలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలికలు రెడీ అయిపోయాయి. అన్నీ పక్కకు పెట్టుకొని మనం పాయసం ఎలా చేసుకుందామో చూద్దాం. అంటే ఒకేసారి చేస్తే అంటుకుంటాను, అట్లా కొద్దిగా చేసుకున్నాను. ఇప్పుడు పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోయాలండి. అంటే నేను వన్ గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను 3.5 గ్లాస్ వాటర్ మాత్రమే పోసాను. ఎందుకంటే హాఫ్ గ్లాస్ వాటర్ బెల్లం కరగదీసేటప్పుడు వేస్తానండి. అందుకని 3.5 గ్లాస్ వాటర్ మాత్రమే పోసాను. ఇలా వాటర్ పోసాక అవి బాగా మరగాలి. ఇక్కడ బెల్లం తీసుకుంటున్నానండి. 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. దీంట్లో ఈ తాలికలు వేసుకోవడం, కొద్దిగా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి అట్లా కలుపుకోవాలండి. కలుపుకొని ఏమీ లేదు, చాలా ఈజీ. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలేదు. బిఫోర్ మ్యారేజ్ మా మదర్ చేసేవాళ్ళు. అప్పుడు షుగర్తో చేసేవాళ్ళు. ఇప్పుడు బెల్లంతో ట్రై చేస్తున్నాను. ఇలా తాలికలు ఉడకగానే పైకి వచ్చేసాయండి. మనకు ఉడికినట్టు తెలిసిపోతుంది. కాకపోతే అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి ప్రెస్ చేసి చూసుకుంటే తెలుస్తుంది అవి ఉడికాయా లేవా అని. ఇప్పుడు కొంచెం ఉడికాయి, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ను రెడీ చేసి పెట్టేసుకున్నానండి. అది వీడియో మిస్ అయింది. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్ని వేసేద్దాము.
కొంచెం బ్రౌన్ ఎక్కువ అయిపోయిందండి. వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా పెట్టాక ఈ బెల్లం వాటర్ ఉంటాయి కదండి, హాఫ్ గ్లాస్ వాటర్లో బెల్లం వేసి కరగబెట్టాను. ఆ వాటర్ ఇప్పుడు పోసేసుకోవాలి. బెల్లం వాటర్ పోసేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే అడుగు అంటుంది అనమాట, లేదంటే అడుగు పట్టేస్తుంటుంది. ఖచ్చితంగా సిమ్లో పెట్టి చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు చిక్కదనం కోసం ఒక 2-3 స్పూన్ల గోధుమ పిండిలో వాటర్ పోసి ఇలా పోయాలండి. పోస్తే ఏంటంటే మనకు కన్సిస్టెన్సీ వస్తుంది, దానికోసం ఇలా పోస్తాము. కొంచెం ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి. సీక్రెట్ ఏంటంటే దీనికి, ఒకవేళ మనకు ఇది లిక్విడ్గా అనిపిస్తే కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కొంచెం చల్లుకోవాలండి. కొంచెం వేసుకుంటే థిక్నెస్ వస్తుంది. మనకు లూజ్ అనిపిస్తే థిక్నెస్ వస్తుంది. నేను చివరిగా కొద్దిగా టేస్ట్ కోసం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని పెట్టేసుకున్నాను. నేను 5 ఉండ్రాలు చేస్తానండి. 5 ఉండ్రాలలో పాలు పోసి ఉడకబెట్టి నైవేద్యంగా పెడతాను. దానికోసం ఈ ప్రిపరేషన్. ఇప్పుడు నెయ్యి వేసాం కదా, చూద్దాం. రెడీ అయిపోయిందండి పాయసం. టేస్టీగా పాయసం రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. నేను మొదటిసారిగానే ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కాకపోతే మేము ఎప్పుడు షుగర్తో చేసేవాళ్ళం, ఈసారి బెల్లంతో చేసాము, అంతే డిఫరెన్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.